హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు మీ పైన, నా పైన ఎల్లప్పుడూ అందరిపైన, మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియో అయితే ప్రతి ఒక్కరికి, లేడీస్ ప్రతి ఒక్కరికి యూజ్ అయిద్దండి. సో శుక్రవార పూజలు, మంగళవారం మంగళగౌరి వ్రతాలకు కానీ, వరలక్ష్మి వ్రతం కానీ, లేకపోతే శుక్రవారం పూజలు చేసేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉండిద్ది. సింపుల్ టిప్స్తో, పూజా రూమ్ టిప్స్తో ఈరోజు వీడియో ఉండిద్ది. సో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మంచి టిప్స్ ఉండిద్ది. మీకు ఏది నచ్చిందో వీడియోలో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే మనము రేపు శుక్రవారం కాబట్టి సో పూజకి కావాల్సినవి అంటే కొన్ని వస్తువులు ఉంటాయి కదా. సో గోమేదక చక్రాలు కానీ, వెండి పువ్వులు కానీ, చిట్టి గాజులు కానీ, అలాంటివన్నీ ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నామంటే ఈ నెలంతా కూడా మనము ఈజీగా పూజ చేసుకోవచ్చు అనమాట. రోజు పూజ చేయడం వల్ల కానీ ఏదైనా కానీ మనకి డస్ట్ పడుతుంటుంది కదా, అప్పుడు కొంచెం వాటర్ తీసుకొని అందులో నేనైతే సోప్ ఆయిల్ వేసాను. మీరైతే విమ్ జెల్ కానీ లేకపోతే డిటర్జెంట్ పౌడర్ కానీ వేసేసి కొంచెం ఒక 2 నిమిషాలు చేత్తో ఇలా అనేసి కొంచెం వాటర్లో వేసేసి మీరు కడిగేసారంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇవి వచ్చి వెండి పూలు నేను కొంచెం పీతాంబరి, కొద్దిగా నిమ్మకాయ, తర్వాత కొంచెం నేను సోప్ ఆయిల్ వేసాను. నా దగ్గర సోప్ ఆయిల్ ఉంది కాబట్టి, మీ దగ్గర సోప్ ఆయిల్ లేకపోతే కనుక విమ్ జెల్ కానీ అలాంటిది వేసారంటే ఈజీగా అయిపోద్ది. మనకి దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయిద్ది. చూడండి తెల్లగా వచ్చింది, మీకు చూపిస్తున్నాను కదా దగ్గర నుంచి. ఫ్లవరు, వెండి పూలు తెల్లగా వస్తాయి. లేదు మనకి కంటికి ఇంకా సాటిస్ఫాక్షన్ లేదనుకుంటే కనుక మనం ఇలా క్లీన్ చేసాక ఒకసారి కోల్గేట్ పౌడర్తో కనుక మనం చేతితో ఇలా వేసేసి రబ్ చేసామంటే ఇంకా తెల్లగా వచ్చేస్తాయి. సో నాకైతే ఈ మాదిరిక చాలు కాబట్టి నేను ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇవేంటంటే కొంచెం ఆరబెట్టుకుంటున్నాను. పూజ గదిలో సర్దిలోపు ఇవి కొంచెం ఆరుతాయి కదా అనేసి కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి వచ్చి నా దగ్గర కొన్ని ఉన్నాయి, గోమేదక చక్రాలు, తర్వాత కొన్ని గురువింద గింజలు ఉన్నాయి. ముందుగానే నేను ఏం చేస్తానంటే, నేను పూజ గదిలో వాడే డబ్బాలు కానీ అవన్నీ కడిగేసి పక్కన పెట్టుకున్నా. ఎక్స్ట్రాగా శ్రావణ మాసం కోసం కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నాను. అది పూజకు రిలేటెడ్ వస్తువులు మాత్రమే, ఇంకా వేరేమేమీ తెచ్చుకోలేదు. అవి ఏంటంటే అగరబత్తులు ఎక్స్ట్రాగా తెచ్చుకున్నాను. దాంతోపాటు ధూప్ స్టిక్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. తర్వాత దీపారాధన నూనె, కొన్ని వత్తులు తీసుకొచ్చుకున్నాను. అలాగే కొబ్బరికాయ, 2 కొబ్బరికాయలు, తర్వాత పూలు అవి తెచ్చానమాట మార్కెట్కి వెళ్ళినప్పుడు. అండ్ ఇందాక కడిగాను కదా చిట్టి గాజులు కానీ, తర్వాత మనకి చాలామంది ఏంటంటే ఇంకా చాలా వాడతారు, తామర గింజలు వాడతారు. అమ్మవారికి 108 తామర గింజలతో ముత్యాలు అలాంటి వాటితో కూడా 108 నామాలు చదువుతూ అభిషేకం చేస్తారు కదా. సో అలాంటప్పుడు ఇవి యూజ్ చేస్తారు. ఇది వచ్చి పచ్చ కర్పూరం అండి, అందులో కొంచెం నేను అక్షంతలు వేశాను. తర్వాత ఇవి వచ్చి అక్షంతలు. చాలామంది ఎరుపు అక్షంతలు, కుంకుమ అక్షంతలు కూడా వాడతారు. నేనైతే పసుపు అక్షంతలు మాత్రమే వాడుతున్నాను. ఇవన్నీ ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే మనం శుక్రవారం పూజ చేయండి, లేదా వరలక్ష్మి వ్రతం కానీ, మంగళగౌరి వ్రతానికి కానీ, ఎప్పుడైనా మనం ఏ రోజు పూజ చేసినా సరే మనకి చేతికి అందుబాటులో ఇలాంటి ఏదైనా కంటైనర్ బాక్స్లో వేసుకోవచ్చు అనమాట. ఇదైతే పోపుల డబ్బాలా కనిపించేది కదా, ఇది నేను కొనిందైతే ఈ డబ్బా 40 రూపీస్కి అండి. నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కొన్నాను, మరి ఇప్పుడు ఎంత ఉందో అయితే నాకు తెలీదు. మామూలు జనరల్ స్టోర్స్లో కొన్నాను బయట. అండ్ ఇది వచ్చి పొద్దున్నే ఆడవాళ్ళు ఏంటంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ చాలామంది పొద్దున్నే ఇంటి గుమ్మం మీద ముగ్గు వేసుకుంటారు. తర్వాత ఆరు బయట ముగ్గు వేస్తారు కదా, మనకి అంటే ఇంట్లో బయట పెరట్లో కాదు, బయట కాకుండా గుమ్మం ఎదురుగా మెయిన్ డోర్ ఎదురుగా, దానికోసమని ఇలాంటి కంటైనర్లో వరిపిండి, ఒక దాంట్లో జగురు, కొంచెం చాక్ పీసెస్, లేకపోతే పసుపు కుంకుమ అలాంటివి ఒక దాంట్లో పూలు పెట్టేసుకున్నామంటే అన్నీ ఒకే దగ్గర ఉంటే బాక్స్ మీరు పక్కన పెట్టేసుకోవడమే. పొద్దున్న మనకి హడావిడి లేకుండా ఉండిద్ది. తర్వాత చాలామంది ఏంటంటే ఇందాక చూపించిన పోపు డబ్బాల్లోనే పసుపు కుంకుమ అలానే వేసి పక్కన పెట్టుకుంటారండి. సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తడి తగిలి కొన్ని రోజులకి పసుపులో పురుగులు రావడం కానీ, కుంకుమ పాడైపోవడం కానీ అలాంటివి జరుగుతాయి. లేదా ఏ డేటో ఎప్పుడైనా వచ్చి మనం పూజ కొన్ని రోజులు ఆపినట్లయితే అవి పాడైపోతాయి. కాబట్టి అలా బాక్సుల్లో కాకుండా ఇలా ప్యాకెట్స్ రూపంలోనే పెట్టి, మనకి ఇలాంటి క్లిప్స్ అనేవి ప్రతి ఇంట్లోనే ఉంటున్నాయండి. ఇలాంటి క్లిప్స్ కనుక లేకపోతే మనకి మామూలుగా బట్టల క్లిప్ ఉంటుంది కదా, సో అదైనా పెట్టేసి, లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ అయినా టైట్గా ప్యాక్ చేసి ఇలా డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి ఎంత కుంకుమ కావాలో, ఎంత పసుపు కావాలో అంతే వేసుకొని వాడుకొని మిగతాది క్లిప్ చేసి పెట్టేసామంటే అది పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి మనకి హారతి ఇచ్చేవి మర్చిపోయాను, సారీ మర్చిపోయాను, దాని పేరు మర్చిపోయాను అనమాట. కొంచెం గంధము డబ్బా, ఇవి కూడా ఒకే కంటైనర్లో పెట్టేసామంటే కర్పూరం బిళ్ళలు, సారీ మర్చిపోయాను. ఇది వచ్చి వత్తులు.
వత్తులు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. వత్తులు కానీ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. వత్తులు ఏంటంటే ఇలాంటి డబ్బాల్లో పెట్టేసుకున్నాను సపరేట్గా. ఎందుకంటే వత్తులకి అంటండి ఏదైనా మనకి డస్ట్ కానీ పడి దాన్ని మనము దీపారాధన చేస్తే కనుక శివుడి కంటిలో నలకపడినంత ఇదంట. అందుకని వత్తులు నేను సపరేట్గా డబ్బాలో పెట్టుకున్నాను. అలాగే మెయిన్గా అగ్గిపెట్టె అనమాట. సో అగ్గిపెట్టె కూడా అదే డబ్బాలో పెట్టుకున్నాను. అంటే పసుపు కుంకుమ డబ్బాలోనే మనకి ఈజీగా ఉండిద్ది. అగరబత్తులు కూడా నేను సపరేట్ డబ్బాలని మెయింటైన్ చేస్తానండి. ఇవి వచ్చి ధూప్ స్టిక్స్ అనమాట. ఇలాంటి ధూప్ స్టిక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కొన్నిసార్లు ఏంటంటే మనము ఇంట్లో ఎక్స్ట్రాగా తీసుకొస్తాం కదా ఇలాంటి ధూప్ స్టిక్స్. అవి ఏంటంటే మనం డబ్బా వైజ్ అలా పెట్టకుండా ఒక కంటైనర్, ఎయిర్ టైట్ కంటైనర్లో అన్నీ వేసేసి మనము దాంట్లో చిన్న ప్లేట్ ఇస్తాడు కదా స్టీల్ది మనకి, అది కూడా వేసేసామంటే ఒకవేళ మన ఇంట్లో పాత ఏమైనా ఉన్నా సరే అవి కూడా వేసేసి ఆ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి పూజ గదిలో పెట్టేసామంటే మనకి ఎప్పుడైనా కావాలంటే ఒకటి తీసుకోవడము, దేవుడి దగ్గర వెళ్ళిపించడము, మిగతాది లోపల పెట్టడము. మనకి ఏంటంటే అక్కడ హడావిడి లేకుండా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా వరలక్ష్మి వ్రతం కానీ లేకపోతే ఏదైనా వ్రతం నోము చేస్తున్నప్పుడు ఇవన్నీ డబ్బాతో అక్కడ పెట్టేసుకున్నారంటే చేతి దగ్గరే ఉంటాయి అన్నమాట. దీనికోసం మీరు వెతుక్కునే పని ఉండదు. ఇది చాలా మంచి ఐడియా అండి. ఈ వీడియో నచ్చితే కనుక ఎక్కడి వరకు చూసారంటే ఎక్కడో చోట ఒక పాయింట్లో నచ్చే ఉండేది కదా, ఏ టిప్ నచ్చిందో నాకు కనుక కామెంట్ చేశారంటే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే కొంచెం మోటివేషన్గా ఉండిద్దండి. ఇది వచ్చి ఎక్స్ట్రా అనమాట. ఎక్స్ట్రా ధూప్ స్టిక్స్ ఇవేంటంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. ఇవి ఎక్స్ట్రా ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా ఉన్నాయి. సేమ్ అలాంటి బాక్సెస్లోనే పెట్టి లోపల ఉంచుతాను. ఇవి అగరబత్తులు అనమాట. ఎక్స్ట్రాగా తెచ్చానని చెప్పాను కదా అవే. ఇలాంటి పెద్ద డబ్బా కనుక ఏదైనా వస్తే కనుక అవి పాడేయకుండా ఉంచుకున్నామంటే, సో ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ ఉంటే కనుక మనకి తెలిస్తే మనకి రోజువారీ పూజలో కానీ వ్రతాలు నోములప్పుడు కానీ కొంచెం ఈజీ. అది మిగతాయని మనకి తెలిసినాయి కదా, దేవుడి పటాలు శుభ్రాలు కానీ లేకపోతే దేవుడి సామాను శుభ్రాలు తెలిసినాయి కదా, ఇవన్నీ ఏంటంటే మీకు యూజ్ అవుతాయని చెప్పానండి. సో సాంబ్రాణి కూడా మీరు ఇలాగే డబ్బాలో స్టోర్ చేసుకొని విడిగా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉండిద్ది. సో వీడియో ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నాను. ఏదైనా నచ్చితే కనుక కొంచెం కామెంట్ చేయండి. ఏ టిప్ బాగుందో, మీకు యూస్ఫుల్ అయితే కనుక ఎక్కడో చోట మీకు ఒకటైనా ఉపయోగపడిద్ది అని అనుకుంటున్నాను. ఉపయోగపడితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.